నేను మీ కృష్ణ, ఏటీవీ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోడుప్పల్ కమన్ హైవే నుంచి మేడిపల్లి వరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు అరెస్టులను ఖండిస్తూ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసన ర్యాలీలో బోడుప్పల్, చెంగిచెర్ల, మేడిపల్లి, ఫిర్జాదిగూడ డివిజన్ల అధ్యక్షులు బొమ్మ కళ్యాణ్, పోగుల దిలీప్ రెడ్డి, బండి శ్రీరాములు గౌడ్, తుంగతుర్తి రవి, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేము ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాం. మేము ఒకటే మా డిమాండ్, మీరు ఏదైతే విచారణ జరిపించండి కేంద్ర ప్రభుత్వం పైన, అలాగే ఏదైతే సంబంధిత శాఖ పైన కూడా మీరు విచారణ జరిపించి దేవేందర్ ప్రధాని గారిని కూడా ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలనేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా రాహుల్ గాంధీ గారు అడిగారు. మీరు ఏం చేస్తూ ఉన్నారో, ఎవరైతే నిరసన చేస్తూ ఉన్నారో వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా యువతకు ప్రధానంగా ప్రాధాన్యం ఇవ్వాలని మరి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మరి అలాగే ఈరోజు మా డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్ గారు కూడా ఈ శాంతి ర్యాలీ నిర్వహించాలని పిలుపు మేరకు మేమంతా కలిసి వచ్చి ఈ శాంతి ర్యాలీని విజయవంతం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు కొరకు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు బోడుప్పల్ కమాండ్ నుంచి మన మేడిపల్లి వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్యత బాధ్యత వహించి ప్రధానమంత్రి మరియు అదే విద్యాశాఖ మంత్రి ఇద్దరు ఫస్ట్ రాజీనామా చేసి మీరు విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. దాదాపుగా 17-18 ఏళ్ల పిల్లలను కూడా ఇష్టానుసారం కొట్టడం జరిగింది. ర్యాలీలో పాల్గొన్నటువంటి పెద్దలు, మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కాంతవరం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అజయ్ యాదవ్ గారికి, యూత్ కాంగ్రెస్ అజయ్ గారికి, సుశాంత్ గారికి, డివిజన్ అధ్యక్షులు రవి గారికి, కళ్యాణ్ గారికి, దిలీప్ రెడ్డి గారికి, శ్రీరాము గారికి, దయాకర్ రెడ్డి గారికి, ముందున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ఎందుకు పేపర్ లీక్ అవుతారో చూడాల్సిందిగా మా నాయకులు చూసి నేర్చుకోవాల్సింది కూడా మీ అందరినీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. మన బోడుప్పల్ సర్కిల్లో పిసిసి అలాగే డిసిసి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ నిరసనగా ఈరోజు బోడుప్పల్ నుంచి చెంగచెర్ల వరకు నిరసన ర్యాలీగా ఈరోజు చేసిన డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ గారికి, అలానే కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకి, మాజీ కార్పొరేటర్లకి, నాయకులందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు ఏదైతే మన జంతర్ మంతర్లో యువకులందరూ కలిసి నిరసన కార్యక్రమం చేపడితే వారిని పోలీసులను పెట్టి ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో బీజేపీ వాళ్ళని అందరినీ చేయించడం జరిగింది. వాళ్ళు ఏదైతే నీట్ ఎగ్జామ్ లీకేజ్ వల్ల విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఆ వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు, వాళ్ళ రాజీనామా చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపడితే వాళ్ళని ఇష్టమైనట్టు యువతని జైలు చేసుకోవడం కాకుండా, అలాగే మా యువతి లీడర్ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ధర్నా చేస్తుంటే ఆయన కూడా చేయడం ఎంతవరకు అడుగుతా ఉన్నా. ఇంకా
కూడా డివిజన్ మరియు మేడిపల్లి డివిజన్ బోడుపల్ సంగీత సర్కిల్ బోడుపల్ సర్కిల్లోని 4 డివిజన్లలో మరి రాత్రి 11 గంటలకు ఒక్క పిలుపు మేరకు మరి ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించడానికి అందరూ ఒక ఫోన్కు వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు కాలేజీ స్వామి వివేకానంద స్వామి ఈరోజు తప్పు జరిగింది. నీట్ ఎగ్జామ్ లో పరీక్ష లీక్ అయింది. భారతదేశాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఏదైతే భారతదేశం వెన్నుముకైన యువత అందరినీ కూడా వెన్నుముక నిలబడుతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రధానమంత్రి నిలబడుతున్నారు. దేశంలో తప్పు దేశంలో వదిలిపెట్టి ఏదైతే మేము మంత్రివర్గాన్ని వర్ధనం చేయకుండా ఈ రోజు యువతలందరినీ కూడా మేము కట్టడి చేయడం ఇది అన్యాయం. మేము కాంగ్రెస్ పార్టీ తర్వాత మా డీసీ అధ్యక్షులు మా ఉదయచంద్ర గారి వైపున మేమందరం నిలబడి భారతదేశంలో మా రాష్ట్రం కూడా ఒకటి, మా రాష్ట్రం వెంటల మా రేవంత్ గారు ఉన్నారు. మా రేవంత్ మేమంతా యువతందరం మా ఉదయచంద్ర గారి నాయకత్వంలో మేమందరం నిలదీశాం. బీజేపీ నాయకులైన రోడ్ల మీద కూడా తిరగనీయం. ఈరోజు డిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు నిన్నటి రోజున చీకటి రోజు విద్యార్థుల లీకేజ్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పని మద్దతు ప్రకటించిన రాహుల్ గాంధీ పైన అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. అందరికీ నమస్కారం. నా పేరు జి సమతా యాదవ్, మహిళా కాంగ్రెస్ బోడుపల్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షులు తోటకూర వద్దేశ్ యాదవ్ గారి ఆదేశాల ప్రకారము మొన్న జరిగిన పిల్లల మీద జరిగిన లాఠీ చార్జ్ గురించి ఈరోజు నిరసన కార్యక్రమం బోడుపల్ నుంచి చెనగచెల్ల దాకా వందల సంఖ్యలో పాల్గొన్నారు. మేము అడిగేది ఒక్కటే, నరేంద్ర మోడీ గారిని, ఇది డెమోక్రటిక్ అంటారు కదా, ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ అంటారు, వేర్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎంతోమంది తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోని వాళ్ళ ఆస్తిపాస్తులు నమ్ముకొని పిల్లల ఆశయాలను నెరవేర్చనీకి నేనైతే నీట్ అయితే రాపిస్తున్నారో దాన్ని ఈ విధంగా రెగ్యులర్గా పేపర్ లీక్ చేయడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎంతమంది పిల్లల ప్రాణాలు పోతున్నాయి. మొన్న పిల్లలు సిజిపి వాళ్ళు జస్ట్ నిరసన వ్యక్తం చేయడానికి వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము చాలా అఘాయిత్యము, చాలా ఘోరము. దీనికి మేము సిజిపి వాళ్ళకి హర్షం వ్యక్తం వాళ్ళకి తోడుగా ఉంటాము. మేము కోరుకునేది ఒకటే, నరేంద్ర మోడీ గారిని మీరు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని సస్పెండ్ చేయాలి, ఎన్డీఏ వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి, పిల్లలకు న్యాయం చేయాలి. ఈ విధంగా అసలు అతన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ని తీసే వరకు కూడా మేము తీవ్రంగా ఇలా నిరసన వ్యక్తాలు చేస్తూనే ఉంటాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. ధన్యవాదాలు. Thanks for watching. Please like, share, subscribe.